పండగ, ఎందుకంటే నారా రోహిత్ గారిని చూసి చాలా రోజులైంది. వెండితెర మురిసిపోతుంది. అలాగే మంచి మనోజ్ అండ్ ఆల్సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సంపత్ గారు అందరికీ నమస్కారం, మీడియా పెద్దలందరికీ నమస్కారం. అలాగే సాయి గారి ఫ్యాన్స్కి, మనోజ్ గారి ఫ్యాన్స్కి, నారా రోహిత్ గారి ఫ్యాన్స్కి అందరికీ నమస్కారం. భైరవం తమిళ్లో సినిమా. రాధమోహన్ గారు ఒకసారి ఆయన చేయాలనుకున్నప్పుడు పెన్ డ్రైవ్ ఇచ్చి ఈ సినిమా చూడమన్నారు. ఆ సినిమాలో ఎమోషన్ నాకు చాలా బాగా నచ్చింది. అదే చెప్పాను, మంచి కాస్టింగ్ సెట్ అవుతే చాలా బాగుంటుంది అన్నాను, కానీ ఇంత మంచి కాస్టింగ్ సెట్ అవుతుందని ఆ రోజు నేను అనుకోలేదు. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు చిన్న వయసులోనే చాలా పెద్ద సక్సెస్లు చూశారు ముగ్గురు. తర్వాత అన్నీ తట్టుకొని నిలబడ్డారు, ఇంకా యుద్ధం చేస్తున్నారు. మీలో నాకు ఎప్పుడు చూసినా ఏదో ఒక ఫోర్స్ కనబడుతుంది. మీ ముగ్గురిని నేను కొన్ని క్లిప్స్ చూశాను. ఒక ఫ్రేమ్లో చూస్తుంటే ఒక వైబ్రెన్స్, ఒక తెలియని ఏదో ఫోర్స్ కనబడుతూ ఉంది. ఆ ఫోర్సే డెఫినెట్గా సినిమాలో, థియేటర్లో అందరికి కనెక్ట్ అవుతుందనేది, చాలా పెద్ద సక్సెస్ అవుతుందని, ఆ ఎమోషనే ఈ సినిమా సక్సెస్ కారణమవుతుందని నేను నమ్ముతున్నాను. తప్పకుండా 30వ తారీఖు అందరు థియేటర్లో ఈ సినిమాని చూడండి. ఇది మీ అందరికీ నచ్చే సినిమా, చాలా మంచి సినిమా. అలాగే ఇక్కడ ఉన్న యాక్టర్స్కి మీ అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. రాధామోహన్ గారు బ్యానరు, ఆయన నాకు చాలా లక్కీ అని చెప్పాలి. నన్ను పెద్ద డైరెక్టర్ని చేసింది చరణ్ గారు, చిరంజీవి గారు అయితే అసలు నన్ను డైరెక్టర్గా నిలబెట్టింది, చేసింది రాధామోహన్ గారు. ఆయన చాలా లక్కీ బ్యానర్ నాకు. ఆయన బ్యానర్లో నేను 3-4 సినిమాలు చేశాను. ఏమైంది వేళ, కల్ట్, తర్వాత బెంగాల్ టైగర్, తర్వాత ఓదెల రైల్వే స్టేషన్. అది ఏకంగా ఫ్రాంచైజీలే తయారైపోయింది. సో అంత మంచి సినిమాలు నాతో చేసిన రాధా గారు మళ్ళీ ఇప్పుడు భోగి అనే సినిమా చేస్తున్నారు. తప్పకుండా అది కూడా ఒక మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ భోగి. మరి భోగి టైం